ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు శ్రవణ్ కు రెడ్ కార్నర్ నోటీసులు అందించారు. అయితే అనారోగ్యం కారణంగా వైద్యం కోసం అమెరికాకు వెళ్లారు ప్రభాకర్ రావు. త్వరలోనే ప్రభాకర్ రావు వీసా గడువు ముగుస్తుందని చెప్పారు పోలీసులు. నిందితుల వీసా గడువు ముగిసిన తర్వాత భారత్ కి తిరిగి రానున్నారు. ఇప్పటికే ఇద్దరికి బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఛార్జ్ షీట్ దాఖలు తర్వాత రెడ్ కార్నర్ నోటీసుల ప్రాసెస్ మొదలవుతుంది. కాగా అనారోగ్యంతో ప్రభాకర్ వీసా గడువు పెంచుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ట్యాపింగ్ కేసు అప్డేట్స్ ఏంటి? యశోద, ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఇప్పటికే మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి మాజీ ఎస్ఐబీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్, ఆయనతో పాటుగాను ఓ మీడియా ఛానల్ ఓనర్ అయినటువంటి శ్రవణ్ రావు కోసం ఇప్పటికే బ్లూ కార్నర్ నోటీసులను జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా రెడ్ కార్నర్కి సంబంధించినటువంటి నోటీసుల ప్రాసెస్ కూడా కొనసాగుతుంది. అయితే గత వారం రోజుల కింద చూసినట్టయితేనే మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే 6 నిందితులను తేల్చుతూ ఛార్జ్షీట్ కూడా కోర్టులో దాఖలు చేశారు. ఇక ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి క్రమంలోనే రెడ్ కార్నర్కి సంబంధించినటువంటి నోటీసుల ప్రక్రియ కూడా చాలా వరకు వేగంగా కొనసాగుతుందంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్పడం జరుగుతూ ఉంది. ఓవైపున చూసినట్టయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి మాజీ ఎస్ఐబీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో పాటుగాను శ్రవణ్ రావు ఇద్దరు కూడా విదేశాల్లో ఉన్నారు. అదేవిధంగా గత మార్చిలో చూసినట్టయితే ప్రభాకర్ రావు ఇటు పోలీసులకు ఒక సమాచారాన్ని కూడా తెలపడం జరిగింది. తాను ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో కేసుకు కూడా తాను సహకరిస్తాను, తను అనారోగ్య కారణాల చేత కూడా ఇటు అమెరికాలో ట్రీట్మెంట్ పొందుతున్నానంటూ కూడా ఆయన పోలీసు వర్గాలకు సమాచారాన్ని కూడా చేరవేయడం జరిగింది. మొత్తం మీద కూడా తనకున్నటువంటి గడువు మేరకు మాత్రం ఇక తన ఆరోగ్య సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకొని తర్వాత హైదరాబాద్కు వచ్చి పోలీసులకు సంబంధించినటువంటి కేసు విచారణకు తాను సహకరిస్తానంటూ కూడా ఆయన రిప్లై ఇచ్చినట్టుగా పోలీసు వర్గాల నుంచి కూడా సమాచారం అందింది. మొత్తం మీద చూసినట్టయితే గత కొన్ని నెలల నుంచి కూడా ఇటు ఎస్ఐబీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు మొత్తం సంబంధించినట్టు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో అతనే నిందితుడిగా A1గా ఉన్నాడు. మొత్తానికి ఆయనను విచారించినట్లయితే ఈ కేసు మొత్తం చివరి వరకు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆయన విచారించినట్లయితే మరికొంతమంది ప్రముఖులకు సంబంధించినటువంటి విఐపి పేర్లు కూడా బయటపడనున్నాయని ఇటు దర్యాప్తు సంస్థ భావించడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటివరకు చూసినట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో చూసినట్టయితే ఓఎస్డీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావుతో పాటుగాను ఏఎస్పీలు అయినటువంటి తిరుపతి అన్న భుజంగారావు, అదేవిధంగా మాజీ డిఎస్పీ అయినటువంటి ప్రణీత్ రావులను ఇప్పటికే విచారించడం జరిగింది. వారి యొక్క వాంగ్మూలాలను స్టేట్మెంట్ను రికార్డు చేశారు. అంతేకాకుండా ప్రత్యక్ష పరోక్షకు సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ని రికార్డ్ చేసి మొత్తం మీద ఛార్జ్షీట్కి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా దాఖలైంది. అయితే ఈ కేసులో అందరు సంబంధించి చూసినట్టయితే నిందితులంతా ఎస్ఐబి అప్పుడున్నటువంటి అప్పుడున్నటువంటి ప్రభాకర్ రావు చెబితేనే తామంతా కూడా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డాము. అంతేకాకుండా రాజకీయకు సంబంధించినటువంటి ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేయడము, అదేవిధంగా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగాను తామంతా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డామంటూ కూడా నిందితులంతా కన్ఫెషన్ రిపోర్ట్లో చెప్పినటువంటి స్థితి. అయితే ఈ కేసులో నిందితులంతా కలిసి కూడా ప్రభాకర్ రావు పేరు చెప్పడంతో ప్రభాకర్ రావును ఇటు ఇండియాకు హైదరాబాద్ రప్పించేందుకు గాను పోలీసులు ఓ వైపున చూసినట్టయితే కోర్టులో బ్లూ కార్నర్ నోటీసులు, అదేవిధంగా రెడ్ కార్నర్కి సంబంధించినటువంటి నోటీసులు జారీ చేయాలంటే కంపల్సరీగా ఇక ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో గత వారం రోజుల క్రితమే ఛార్జ్షీట్ దాఖలైంది. ఆ తర్వాత బ్లూ కార్నర్ నోటీసులు, అదేవిధంగా రెడ్ కార్నర్కి సంబంధించినటువంటి ప్రాసెస్ కొనసాగుతుంది. కాబట్టి ఇక రేపో మాపో ఇక ప్రభాకర్ రావు వీసా గడువు ముగుస్తుంది. కాబట్టి హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తూ ఉన్నారు. ఒకవేళ ఆయన వీసా గడువు ముగిసిందంటే ఇక ఈ రెడ్ కార్నర్కి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా ముందుకు వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి అంటే సిఐడి రెడ్ కార్నర్ నోటీసులకు సంబంధించినటువంటి ప్రాసెస్ చూసినట్టయితే అతన్ని అంటే ఎక్కడైతే తలదాచుకున్నాడో విదేశాల్లో ఉన్నటువంటి పోలీసులు ఏజెన్సీలకు సమాచారం చేరుతుంది. అయితే ఇక్కడ నుంచి వెళ్ళి సిఐడి నుంచి సిబిఐకి, సిబిఐ నుంచి ఇంటర్పోల్కు,
మొత్తం విదేశాల్లో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలైనటువంటి ఏజెన్సీలకు సమాచారం చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నిందితుడుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావును అరెస్టు చేసి తీసుకొచ్చే ప్రక్రియనే రెడ్ కార్నర్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అని తెలుస్తూ ఉంది. మరోవైపున చూసినట్టయితే దీనికంటే ముందు కూడా బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో నిందితుడు ఏడ తలదాచుకున్నాడు, విదేశాల్లో ఎక్కడున్నాడు అని గుర్తించేందుకు గాను ఇక్కడ నుంచి సిఐడి నుంచి విదేశాల్లో ఉన్నటువంటి ఏజెన్సీలకు ఒక లేఖ రాయడం జరిగింది. కాబట్టి ఆ స్థలాన్ని గుర్తించి ఆ నిందితునికి సమాచారాన్ని చేరవేసేందుకు గాను బ్లూ కార్నర్ల నోటీస్ ప్రక్రియ కూడా కొనసాగింది. మొత్తం మీద చూసినట్టయితే ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చూసినట్టయితే కూడా ప్రభాకర్ రావు ఏదైతే వీసా తీసుకొని విదేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ కోసం వెళ్ళాడో ఇక ఆయన వీసా గడువు ఇవాళ రేపో ముగుస్తుందని మాత్రం వాళ్ళు వర్గాలు అంటే పోలీసు వర్గాలు చెప్పడంతో కూడా ఈ 2-3 రోజులలో ప్రభాకర్ రావు ఇక హైదరాబాద్కు రానున్నారని మాత్రం పోలీసు వర్గాలు భావిస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే ఒకవేళ తన అనారోగ్యం సంబంధించినటువంటి వ్యవహారంలో మళ్ళీ ఇంకా ఏదైనా ఎక్స్టెండ్ చేసుకునే పరిస్థితి ఉందా లేదా అనేది కూడా ఇటు ప్రభాకర్ రావు నుంచే రిప్లై రావాలి. మరి మొత్తం మీద చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలందరూ కలిసి కూడా ప్రభాకర్ రావు కానీ శ్రవణ్ కానీ మరో 2-3 రోజులలో వాళ్ళ యొక్క వీసా గడువు ముగుస్తుంది. ఇక అమెరికా నుంచి కానీ లేకుంటే శ్రవణ్ లండన్లో ఉన్నట్లు సమాచారం ఉంది. కాబట్టి ఇక వాళ్ళు మరో 2-3 రోజులలో హైదరాబాద్కు వచ్చినట్లయితే వాళ్ళను విచారించినట్లయితే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో మొత్తం ఇంకా అంటే వారి యొక్క వర్షన్ ఏంది, వాళ్ళు ఏ రకమైనటువంటి రిప్లై ఇస్తారు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఇందులో ఉన్నటువంటి సూత్రధారులు పాత్రధారుగా ఉన్నటువంటి వ్యవహారం, అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం ఫోన్ ట్యాపింగ్లు ఏ రకంగా చేశారు, దానికి సంబంధించినటువంటి కుట్ర కోణం ఏ విధంగా జరిగిందనేది ఇప్పటికే 4 పోలీస్ అధికారులైనటువంటి ఓఎస్డీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులు వీళ్ళంతా కన్ఫెషన్ రిపోర్ట్లో తమ వాంగ్మూలాలు ఇచ్చారు. కాబట్టి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ను కూడా వెల్లడించాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక రెడ్ కార్నర్కు సంబంధించినటువంటి ప్రాసెస్ ఓవైపు కొనసాగుతుంది. మరోవైపున చూసినట్టయితే ప్రభాకర్ రావు వీసా గడువు బిగడంతో కూడా మరో 2 రోజులలో ఇక ప్రభాకర్ రావు హైదరాబాద్ రాక తప్పదని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. యశోద.